పర్యటించనున్నారు. వడ్లమూడిలో ఏర్పాటు చేసిన రా కదిలిరా భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. వడ్లమూడిలో ఏర్పాటు చేసిన రా కదిలిరా భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, ఎన్ని గంటలకి రా కదిలిరా సభ ప్రారంభమవుతుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారు? సతీష్, రా కదిలిరా కార్యక్రమం ఈ రోజు గుంటూరులో జరుగుతుంది. మొట్టమొదటిసారిగా కూడా ఈ రా కదిలిరా కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాకు రావడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోని టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజు యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం అయితే 2 గంటలకి ఆయన సభా వేదిక దగ్గర రావాల్సి ఉంటుంది. ఈ సభ అనేది పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి వడ్లమూడిలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సువిశాలమైనటువంటి ఈ ప్రాంతంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కూడా ఇక్కడ 70 ఎకరాల స్థలంలో ఇటు పక్కన పార్కింగ్లకు కానీ మరో పక్కన సభకు కానీ ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఈ సభను కనుక ఏర్పాటు చేసిన సభను కనుక చూసినట్లయితే ఒక పక్కన తెనాలి నియోజకవర్గం, మరో పక్కన పత్తిపాడు నియోజకవర్గం, మరొక పక్కన పొన్నూరు నియోజకవర్గం, మూడింటికి కూడా సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో 3 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు తరలి వస్తారు అని అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లు అయితే చురుగ్గా చేస్తున్నారు. ఈ రోజుకి మొత్తంగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. మొత్తం ఒక 70,000 నుంచి 1,00,000 మంది దాకా ఇక్కడికి రావచ్చనే అంచనాతో వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సభా ప్రాంగణానికి సంబంధించి సభా ప్రాంగణంలో మాత్రం ఒక పక్కన లోకేష్, మరో పక్కన చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి భారీ కటౌట్ల ఏర్పాటుకు అయితే ప్రెజెంట్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సభ అయిపోయిన తర్వాత వెంటనే హెలికాప్టర్ లో ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. వడ్లమూడికి సంబంధించిన సభా ప్రాంగణం ఏదైతే ఉందో దానికి సమీపంలోనే హెలిప్యాడ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి ఉమ్మడి నియోజకవర్గం అయితే 17, ఉమ్మడి గుంటూరు జిల్లా అయితే 17 నియోజకవర్గాలు ఉంటాయి. గుంటూరు పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు. ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ వస్తారనే అంచనా అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి సకల ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి ఎవరైతే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఉన్నారో ఆయన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి నేతలకు కానీ, అదే విధంగా వచ్చేటువంటి కార్యకర్తలకు కానీ ఇబ్బందులు లేకుండా కూడా మొత్తంగా కూడా 5 చోట్ల పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ సంబంధించి మొట్టమొదటిసారి ఆయన గుంటూరు జిల్లాలో రా కదిలిరా ప్రోగ్రామ్ కి వస్తున్నాడు కాబట్టి సక్సెస్ చేసేందుకు కూడా అన్ని ప్రాంతాల నుంచి 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు, నాయకులు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు అయితే చురుగ్గా చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. సతీష్, థ్యాంక్ యూ రవికృష్ణ.